నమస్తే, నేను మీ లక్ష్మణ్ అన్నెల. ఇప్పుడే మన తాజా సమాచారం అందింది. మరి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి ధర్నా కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారు. అక్కడ ఒక దళిత విలేకరిపై ఓ వ్యక్తి, ఒక అగ్రవర్ణ వ్యక్తి దాడి చేస్తున్న సంఘటన మరి జరిగిందని, చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవీందర్పై దాడి మధువంశీరావు అనే వ్యక్తి దాడి చేశాడని, అతను మధువంశీరావుపై మర్డర్ కేసు నమోదు చేయాలి, SC/ST కేసు నమోదు చేయాలి, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి. జర్నలిస్ట్ రవీందర్కి ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. జర్నలిస్ట్ రవీందర్పై హత్యకి తెగబడ్డ ఈ వంశీరావుని వెంటనే అరెస్ట్ చేయాలని BC SC/ST జేఏసీ మరి భూపాలపల్లి జిల్లా కమిటీ, అట్లాగే ఆ చైర్మన్, దానికి సంబంధించినటువంటి రాష్ట్ర చైర్మన్ అయినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి అక్కడ భీష్మించుకొని కూర్చొని మరి ఇక్కడ ధర్నా చేసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి విశారదన్ మహారాజ్ గారిని కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వారిని కూడా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ప్రజాస్వామ్యబద్ధంగా వారు మరి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మరి దీన్ని వారు అక్కడ పోలీసులు మరి దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా మనకు వస్తూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే ఏదైతే మనకు భూపాలపల్లి ఎమ్మెల్యే అట్లాగే ఉన్నటువంటి DSP వీళ్ళిద్దరూ అక్కడ సంపత్రావు అనేటువంటి స్థానిక DSP అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వంశీరావుకు బంధువులు కావడం, సేమ్ ఒకే సామాజిక వర్గం చెందడం వల్ల అతని పైన ఎలాంటి కేసులు కానీ జరపడం లేదు. అతని ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతూ గతంలో రౌడీ షీటర్ కూడా నమోదైందని చెప్పేసి ఇక్కడ మనకు వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఒక పేద దళిత విలేకరి, అక్కడ ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాటం చేస్తూ ఉంటే, అతను తన వార్త రాస్తూ ఉంటే అతనిపై పిడిగుద్దులతో దాడి చేసి విచ్చలవిడిగా అట్లా అక్రమంగా ఆయనను అన్యాయంగా మరి బాధ పెట్టి కులంతో దూషిస్తూ మరి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ఈ యొక్క దురహంకారానికి ఇది నిదర్శనం అని చెప్పేసి వారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలా, లేని పక్షంలో తీవ్రమైన పోరాటానికి మేము సిద్ధపడతామని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడనే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భీష్మించుకొని కూర్చొని ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా మనకు వార్త వచ్చింది. ఇందాక మనం చూసాం. ఏది ఏమైనా ఒక విలేకరి అని అంటే ఒక జర్నలిస్టు తను ప్రజా సమస్యలను మరి వెలికి తీసేటువంటి పాత్ర. ఇదేనా ఉంటే ఆయన తప్పుగాని రాయడం కానీ తప్పుగాని మాట్లాడడం కానీ జరిగితే పోలీస్ చట్టం ఉంది, చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. కానీ అన్యాయంగా ఒక పేదవాడి తరఫున తన ఒక భూమి విషయంలో అక్కడికి వెళ్ళి మరి విషయం వార్త రూపంలోకి సేకరిస్తే దాన్ని తెలుసుకొని నువ్వు ఎలా రాస్తావని చెప్పేసి దౌర్జన్యంగా గుండాయిజానికి పాల్పడడం, భౌతిక దాడులకు దిగడం, మరి హత్య యత్నానికి ప్రయత్నం చేయడం అనేది అత్యంత దారుణం. మరి ఈ విషయంలో మరి రాష్ట్ర DGP గారు కానీ అట్లాగే ఆ జిల్లా SP గారు కానీ అట్లాగే ప్రభుత్వం కూడా వెరీ సీరియస్గా తీసుకోవాలి. మరి ఏ జర్నలిస్ట్ కావచ్చు, ఏ పౌరుడు కావచ్చు, ఒక కామన్ సివిల్ పౌరుడు అంటే సామాన్య పౌరుడు కూడా అన్యాయం జరగద్దు. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ పార్టీ అయితే ఒక న్యాయం, వేరే పార్టీ అయితే ఇంకో న్యాయం, అట్లాగే ఎలాంటిది కాబట్టి ఇంక మరో న్యాయమా? ఇది ఎంతటి దారుణం అండి. కాబట్టి విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం మరి అది న్యాయమైంది. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి. రాష్ట్ర DGP గారు వెంటనే స్పందించి ఆ యొక్క వంశీరావుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా తరఫున. అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.